మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై బాబ్లీ సహా అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకునేందుకు విపక్షాలు పోరు ముమ్మరం చేశాయి. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు తెదేపా నేతృత్వాన అఖిలపక్షం ఎల్లుండి నుంచి ఢిల్లీలో ధర్నాకు దిగుతోంది. ఇందుకోసం రాష్ట్రం నుంచి 2000 మందితో ప్రత్యేక రైలు మరికాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనుంది. ఇప్పటికే నేతలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. బాబ్లీ ప్రాజెక్టును ఆపాలంటూ విపక్షాలు చేపట్టిన చలో ఢిల్లీపై తెదేపా ఎంపీ ఎర్రబెల్లి దయాకర్ రావును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దయాకర్ రావు గారు, ఢిల్లీలో అఖిలపక్షం ఆందోళన ఎలా సాగనుంది? ఢిల్లీలో మేము రేపు పార్లమెంట్ సభ్యులతోటి అందరితోటి కూడా సమావేశం ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఉన్న 42 పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు అందరినీ కూడా మేము ఆల్ పార్టీస్ కూడా రేపు ఏపీ భవన్ లో 4 గంటలకు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రానికి తెలంగాణ జిల్లాలకు ఎంత అన్యాయం జరుగుతున్నదని పార్లమెంట్ సభ్యులకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రధానమంత్రి దగ్గర పోర్ట్ చేసి మన హక్కులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాజకీయాలు పక్కకు పెట్టి అందరిని కలుపుకోవాలనే ఉద్దేశంతో చేయడం కూడా జరుగుతున్నది. గత 4 సంవత్సరాల నుంచి పోరాటాలు చేయడం కూడా జరుగుతున్నది. కొంత పోరాటం చేసినప్పుడే కొంత కదలిక వస్తున్నది. తర్వాత ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏది ఏమైనా కూడా రేపు 11వ తారీఖు నాడు ఢిల్లీలో ధర్నా చేసి ప్రధానమంత్రి గారిని కలిసి గట్టిగా హామీ తీసుకోవాలనేదే ఆలోచన చేయడం జరుగుతున్నది. ఇప్పుడు గట్టిగా నిర్ణయం తీసుకునే ముందుకు పోవాలనే ఆలోచన చేస్తున్నారు. ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చినంత మాత్రాన కాదు. ప్రధానమంత్రి గారు గతంలో 3 సార్లు కూడా హామీ ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకోలేదు. ఇప్పుడు ఒకటే అడగదలుచుకున్నాం, మీరు ఒక నిపుణుల కమిటీ అన్న ఇమీడియట్లీ మీరు ప్రకటించండి, లేకపోతే ఇమీడియట్లీ ఆ ప్రాజెక్టులను ఆపని చెప్పదందుకే ఈ రోజు పోవడం జరుగుతున్నది. ఎన్ని రోజులైనా పర్వాలేదు, అక్కడ ఢిల్లీలో ఉండి ధర్నా చేసి కార్యక్రమం చేయాలనేదే మా ఆలోచన. అయితే ఎల్లుండి తలబట్టబోయే ఆందోళనకు మిగతా పార్టీల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందంటారు? సిపిఐ, సిపిఎం, టిఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేయడం జరుగుతున్నది. రేపు పార్లమెంట్ సభ్యులందరినీ, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలని ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు, పొన్నా లక్ష్మి గారు ప్రధానమంత్రి దగ్గరికి పోయి మేము కలుతాము, బాబ్లీ ప్రాజెక్టును, తదిమ 11 ప్రాజెక్టులు ఆపని కోరేందుకు పోతున్నామని చెప్పడం జరుగుతున్నది. నేను ఒకటే రాజశేఖర రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది, గతంలో చాలా సందర్భాలు చెప్పాం, మీ నాయకత్వంలో పనిచేసి మేము ప్రధానమంత్రి దగ్గరికి వస్తాం, మేము కూడా మీతోటి పాటు ఉంటామంటే వారు కావాలని మేము 11వ తారీఖు నాడు మేము కలుస్తామనే ధోరణి మీద మొదలే కలిసి నేను రిప్రజెంటేషన్ చేసిన అని చెప్పుకున్నందుకు ఈ రోజు పోయారు. నేను ఒకటే రాజశేఖర రెడ్డి గారిని అడగదలుచుకున్నాను, మీరు పోయేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకుపోండి. మీరు ఏదో హామీ ఇచ్చిందనేది కాదు, హామీ గతంలో చాలా సందర్భాలు హామీ ఇచ్చిండ్రు, హామీ ఇచ్చింది ఎంతవరకు నిలబెట్టుకున్నారు అనేది మాది అడగాలి. మనకు హక్కులు ఉన్నాయి, మేము ఏదో పిచ్చం కూడా అడుగుతలేము. మన హక్కులను మనం కాపాడుకోవాలనేది మా ఆలోచన. ధన్యవాదాలు.